వచ్చినప్పుడు కురింగిపోతారు కొంతమంది. అయ్యో నాకేమి బాధ అని చెప్పి. సుఖం వస్తే పొంగిపోతారు, నా సమానం ప్రపంచంలో ఎవడూ లేదు అని చెప్పి. వాడు పనికిరాని వాడు అంటాడు గీతాచార్యుడు. సుఖేష్వనుదిగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. సుఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, ఒకే రీతిగా ఉండు. అదే స్థిత ప్రజ్ఞత్వం అని అంటాడు. అటువంటి వానికే మోక్ష పదవి దొరుకుతుంది, అందరికీ దొరకదు. మీలో ఎంతమంది ఉన్నారు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను ఒకే రీతిగా ఉంటాను స్వామి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేళ్ల పైన రెక్కింది. అది కూడా సాధ్యమవుతుందో లేదు, చాలా కష్టం. అది దాన్ని ఆచరణ తీసుకురావు. ఈ పదవిని అందించేవాడు ఎవడు అంటే సద్గురునాథుని యొక్క కృప కావాలి, ఊరికే మాటలతో రాలేదు.